హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో అటుకులతో ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ రెసిపీని షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూళ్ళకు, పెద్దవాళ్ళు ఆఫీసులకు వెళ్ళడం మొదలు పెట్టాక మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంట్లో ఆడవాళ్ళ హడావిడి అంతా ఇంత కాదండి. బ్రేక్ఫాస్ట్ నుండి మధ్యాహ్నం లంచ్ బాక్సుల వరకు రకరకాలుగా ప్రిపేర్ చేసి బాక్సుల్లో పెడుతూ ఉంటాం కదా. సో అలాంటి హడావిడి ఏమీ లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ రెసిపీ అయితే చేసేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా, మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది. అండ్ కర్రీ కూడా అవసరం లేదండి, ఇలానే తినేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక స్ట్రైనర్లోకి 2 కప్పుల దాకా అటుకులను తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న అటుకులు అయితే లావుగా ఉండే అటుకులను తీసుకున్నానండి. మీరు కూడా లావుగా ఉండే అటుకులనే తీసుకోండి. ఈ అటుకులను జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో పౌడర్ అంతా పోయి అటుకులు చక్కగా పొడి పొడిగా వస్తాయన్నమాట. సో ఇలా జల్లించిన తర్వాత పైనుండి కొంచెం నీళ్లు పోసి బాగా వాష్ చేసుకోండి. ఎక్కువసేపు వాష్ చేయకండి, జస్ట్ అలా నీళ్లు పోసి కడిగేసి వెంటనే ఎక్స్ట్రా నీళ్ళని పోయేలాగా స్ట్రైనర్లోనే అటుకులను ఉంచి ఈ స్ట్రైనర్ని ఒక బౌల్లోకి పెట్టేసేయండి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే అవి బౌల్లోకి దిగుతాయి అన్నమాట. అటుకులు ఎక్కువ నీళ్ళు పీల్చేసుకున్నాయనుకోండి మెత్తగా అయిపోతాయి. సో జస్ట్ కడిగితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను వేయించండి. ఇలా పల్లీలను వేయించేటప్పుడే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పును వేసుకోండి. ఈ జీడిపప్పు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. బట్ పల్లీలు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. పల్లీలు జీడిపప్పుని వేయించిన తర్వాత ఇలా వేగిన పల్లీలు జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసి మళ్ళీ అదే కడాయిలోకి 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ, మీ రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. నేనైతే ఒక 2 పచ్చిమిర్చిని వేసాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఈ తాలింపు అంతా బాగా ఫ్రై చేశాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న బంగాళదుంపని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. ఈ బంగాళదుంప ఉడకబెట్టింది కాదండి, పచ్చిదే వేసుకోవాలి. జస్ట్ ఒకసారి కలపండి. బాగా కలిపిన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా పంచదారని వేయండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి. బాగా కలిపిన తర్వాత బంగాళదుంప ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించండి. అలా ఉడికించే ప్రాసెస్లో తాలింపు మాడిపోకుండా 1 లేదా 2 టీ స్పూన్ల వరకు నీళ్లు వేసి మూత పెట్టి మగ్గించండి. ఇలా మగ్గించేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేస్తూ మగ్గించుకోవాలి. సో ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు మగ్గించిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. ఒకసారి అంతా కూడా బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత బంగాళదుంప ముక్క మగ్గిందో లేదో చూద్దామండి. మనం ఇలా గరిటతో కట్ చేసి చూస్తే ఈజీగా కట్ అయ్యింది అంటే బంగాళదుంప ఉడికినట్టే అండి. ఇప్పుడు మనం ముందుగానే కడిగి పక్కన పెట్టిన అటుకులను వేసుకోవాలి. అటుకులను వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలైనా మగ్గించుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకోవటం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ అన్నీ అటుకులకి బాగా పడతాయి. సో ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గించిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలపండి. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. కొత్తిమీరని అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి. నెక్స్ట్ ఇందులో అరచెక్క నిమ్మరసాన్ని పిండేసేయండి. అరచెక్క నిమ్మరసాన్ని పిండిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే వేయించిన పల్లీలు జీడిపప్పును వేసి బాగా కలిసేలాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత పక్కకు దించేసేయండి. సో అంతేనండి,
ఇన్స్టెంట్గా అటుకులతో కందా పోహా అయితే తయారయ్యింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎలాంటి హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు దోశ పూరి లాంటివి తింటూ ఉంటాం కదా, అలా ఆయిల్లో ఫ్రై చేసినవి తిన్నప్పుడు మనకి పొట్ట అనేది హెవీగా ఉంటుంది, అలాగే అనీజీగా కూడా ఉంటుంది కదా. కానీ ఈ బ్రేక్ఫాస్ట్ అలా కాదండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే తిన్నా కూడా హెవీగా అనిపించదు, పొట్టకి హాయిగా లైట్గా ఉంటుందన్నమాట. సో అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.